నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ముప్పు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు. పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. తుపాను దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లతో నారాయణ టెలికాన్ఫరెన్స్. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు ఆదేశం. కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల అప్పగింత పూర్తి. DNA నివేదికల ఆధారంగా బంధువులకు అందజేత. సుప్రీంకోర్టు తదుపరి CJIగా జస్టిస్ సూర్యకాంత్. నవంబర్ 24న ప్రమాణం. రాష్ట్రం వైపు మోంథా తుపాను దూసుకొస్తోంది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తరుముకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. చెన్నై తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో, పోర్టు బ్లేర్కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ పరిసర సముద్రంలో మీటర్ ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రేపు భారీ నుంచి అతి భారీ వర్షం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మోంథా తుపాను రాష్ట్రంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మోంథా తుపాను గమనాన్ని విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తుఫాన్ ప్రస్తుతం గడిచినటువంటి గంటకి 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. అంటే ఇంతకు ముందు కంటే 2 కిలోమీటర్ల నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రయాణం చేస్తోంది. ఇది వేగంగా ప్రయాణం చేస్తుందనుకోవచ్చు, బలాన్ని పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్లు, కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తోంది. ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి మరో 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర తుఫానుగా మారిన తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు కూడా తీవ్ర తుఫానుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తీవ్ర తుఫానుగా కొనసాగిన తీవ్ర తుఫానుగా అనేది తీరం దాటుతుంది. కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కాకినాడ పరిసర సమీపంలో ఉంటాయి. సముద్ర అలలు మీటర్ ఎత్తు ఎగసిపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రభావం వల్ల ఉదయం నుంచి కూడా విశాఖపట్నం ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం కోస్తాంధ్ర అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రేపు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 29వ తారీఖు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలంటే సుమారుగా 20 సెంటీమీటర్ల మించిన వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తీరం వెంబడి అంటే ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల వేగం సాయంత్రం అయ్యే కొద్దీ మరింత పెరుగుతుంది. అలాగే రేపు ఉదయం 28వ తారీఖు అంటే రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపే తీవ్ర తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. రేపు తెల్లవారుజాము 5 గంటల నుంచి
రేపు సాయంత్రం వరకు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తీవ్ర తుఫాను యొక్క ప్రభావం అంతా కూడా రేపే ఎక్కువ చూపిస్తుంది. తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి బలమైనటువంటి గాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లా కలెక్టర్కి కూడా విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 4 గంటలకు ఒకసారి ప్రత్యేక తుఫాను బులెటిన్ కూడా అందిస్తున్నారు. తీవ్ర తుఫాన్ అయ్యాక ప్రతి గంటకి కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు ప్రభుత్వానికి అలాగే ఇతర ముఖ్యంగా జిల్లా కలెక్టర్లకి కూడా ప్రభావం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి నేరుగా ఇక్కడి నుంచి సమాచారాన్ని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తుఫాను గమనాన్ని పరిస్థితిని అంతా కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలని తెలియజేస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం నీటి వనరులు సంబంధించినటువంటి పెద్దేరు, తాండవ, రైవాడ, కోనాం ఇతర జలాశయాల దగ్గర హై అలర్ట్ జారీ చేశారు. తాండవ నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఎందువల్లంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీరంతా కూడా జలాశయాల్లో చేరుతుంది. కాబట్టి జలాశయాలను ఖాళీ చేసి సంసిద్ధం చేసే పరిస్థితికి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే నీటిపారుదల శాఖ అధికారులు, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉన్నారు. వివిధ జలాశయాల దగ్గర అంతా అప్రమత్తంగా ఉన్నారు. విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం అప్రమత్తంగా ఉంది. సీఎండీ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. 11 జిల్లాలు ఈపీడీసీఎల్ పరిధిలో ఉంటాయి. విద్యుత్ పరమైనటువంటి సిబ్బంది, విద్యుత్ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. గాలుల వేగం వల్ల ఎక్కడైనా కరెంటు స్తంభాలు పడిపోయినా, విద్యుత్ పరమైన అంతరాయం వచ్చినా, ముఖ్యంగా ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ సేవలు అందించేటువంటి కార్యాలయాల దగ్గర ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నిరంతరం విద్యుత్ సిబ్బంది అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఈపీడీసీఎల్ చెందినటువంటి సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వాల్తేరు రైల్వే డివిజన్ సంబంధించిన ప్రధాన కార్యాలయం కూడా విశాఖపట్నంలో ఉంది. వాల్తేరు రైల్వే డివిజన్ చెందినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే గాలుల వేగం ఎక్కువగా ఉంది కాబట్టి రైల్వే పరమైనటువంటి అంతరాయం రాకుండా, రైలు సంబంధించినటువంటి వాటికి అంతరాయం రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాల్తేరు రైల్వే డిఆర్ఎం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే మహానగరపాలక సంస్థలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి విశాఖ, అనకాపల్లి, అల్లూరి 3 జిల్లాలకు చెందిన యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం అయితే మొంతా తుఫాను విశాఖపట్నానికి సుమారుగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకి 18 కిలోమీటర్ల వేగంతో తీరం దగ్గరికి వస్తుంది. ఈ సాయంత్రం నుంచి ఈ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. రేపు మరింత ప్రభావం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, కోస్తాంధ్ర అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఈ సాయంత్రం నుంచి గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా భారీ వర్షం నమోదవుతోంది, భారీ వర్షం కురుస్తోంది. అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా అంతకంతకు పెరుగుతోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మోంతా తుపాను సన్నద్ధతపై తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కేంద్రం నుంచి మా ప్రతినిధి సూర్యారావు మరిన్ని వివరాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్ను, ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిన్న హోంమంత్రి అనిత ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అధికారుల మధ్య సమన్వయం ఉండాలి. ఇలాంటి కష్టకాలంలో అందరూ కూడా ఆ సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఎందుకంటే 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటం వల్ల ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, లేకపోతే చెట్లు కానీ, లేకపోతే హోర్డింగ్లు కానీ కింద పడే ప్రమాదం ఉంది. ఇట్లాంటప్పుడు ముందు జాగ్రత్తగా మనం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చని ఆవిడ చెప్పారు. మొత్తం మీద అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను
ప్రభావిత జిల్లాలకు పంపించారు. అక్కడ ఒక్కొక్క బృందంలో 25 నుంచి 30 మంది వరకు కూడా ఈ బృంద సభ్యులు ఉంటారు. వీళ్ళు ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండి వారిని సహాయం చేస్తారు. మనం చూడొచ్చు విపత్తు నిర్వహణ కార్యాలయంలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఎలా తీవ్రత ఉందని ఇక్కడి నుంచే అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చూడొచ్చు విశాఖ మద్దిలపాలెం కానీ మిగతా నర్సీపట్నం కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఈ వర్షం తాలూకా అంచనాన్ని ఇక్కడి నుంచే పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇస్తున్నారు. ప్రత్యేక అధికారులు నియమించారు. కలెక్టర్లతో వారితో సమన్వయం చేసుకుని ప్రజలను ఈ విపత్తు నుంచి ఎలా గట్టెక్కించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ట్రాకింగ్ సిస్టమ్ శ్రీకాకుళంలో ఇవాళ హెవీ ఉండే అవకాశం ఉంది, హెవీ రైన్స్. అలాగే విజయనగరం, పార్తీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లిలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అలాగే కాకినాడలో హెవీ టు వెరీ హెవీ, అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు. కోనసీమలో కూడా అదే పరిస్థితి. అలాగే వెస్ట్ గోదావరిలో కూడా హెవీ నుంచి వెరీ హెవీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా, అలాగే బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాగా నెల్లూరు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది 27వ తారీఖు. 28వ తారీఖు అయితే దాదాపుగా అన్ని జిల్లాలు కూడా, కొన్ని జిల్లాలు మినహా అన్ని జిల్లాలు కూడా ఈ రెడ్ పరిధిలోకి వచ్చాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు తుఫాను పరిధిని అయితే ట్రాకింగ్ చేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రారంభమైన ఈ వాయుగుండం క్రమంగా తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారింది. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. రేపు రాత్రికి ఇది తీరం దాటే సమయంలో, భూమిని హిట్ ఇచ్చే సమయంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచే మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు లైవ్లో పడుతున్న వర్షాన్ని చూడొచ్చు. మద్దిలపాలెం, విశాఖపట్నం మద్దిలపాలెంలో ఇప్పుడు భారీ వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని ముందే ట్రాక్ చేయడం ద్వారా అక్కడ యంత్రాంగానికి సూచనలు ఇచ్చి ఎలాంటి విపత్తులు జరగకుండా ముందే హెచ్చరించడం దీని ఉద్దేశం. మొత్తం మీద అయితే మంతా తుఫాను సాంకేతికంగా ఎదుర్కొనేందుకు శాటిలైట్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి సమాచారాన్ని చేరవేస్తూ ఈ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కానీ దానికి అనుగుణంగా మోహరింపజేస్తూ ఈ తుఫాను ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రేపు ఉదయానికి తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తా జిల్లాలో చాలా చోట్ల ఈ వర్షాలు ప్రారంభమయ్యాయి, ఇవి పెరిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో. ధన్యవాదాలు శ్రీనివాసరావు. మోంతా తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ముఖ్యమంత్రి సమీక్షపై పూర్తి వివరాలేంటి? స్వప్న, ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏ విధంగా అప్రమత్తంగా ఉంది ఏంటి అన్న వివరాలను, అలాగే తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి మంత్రి నారా లోకేష్ తో కలిసి కూడా ఉన్నత స్థాయి సమీక్ష ఈ తుఫాన్ ప్రభావం మీద సమీక్షించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే తుఫాను ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న వివరాలను అధికారులు కూడా సీఎం దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా దాదాపు 680 కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైనట్లు అధికారులు సీఎం దృష్టి తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుందని కూడా వారు వెల్లడించడం జరిగింది. అలాగే ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. రేపు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వారు వెల్లడించడం జరిగింది. ప్రతి గంటకు ఈ తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఏదైతే ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ కు
సీఎం సూచనలు జారీ చేశారు. అలాగే వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాలువగట్లను పటిష్టం చేయటం, అలాగే పంట నష్టం జరగకుండా చూడటం వంటి వాటిపైన వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ సమీక్షలో మంత్రి నారా లోకేష్తో పాటు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత, అలాగే సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తంగా మాత్రం ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే తీర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ. కాకినాడ జిల్లాలో తుపాను పరిస్థితిపై కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, మొంతా తుఫాను ప్రభావం జిల్లాపై చూపే పరిస్థితులను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సహాయ చర్యల్లో ప్రజల్ని ఎలా రక్షించాలి, వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏం చర్యలు చేపట్టాలన్న అంశం సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్తో పాటు ఈ తుఫానుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కృష్ణతేజ, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అలాగే ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అధికారులు మొత్తం అన్ని విభాగాల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తీవ్రమైన గాలులు వీసే అవకాశం ఉండటం వల్ల విద్యుత్కి అంతరాయం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి వెంటనే విద్యుత్ పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చెట్లు విరిగిపోయిన తర్వాత రహదారులు మొత్తం దారి మార్గాలు ఏర్పాటు చేయడం కోసం చెట్లు తొలగించేది, ఇవన్నీ కూడా చకచకా సాగాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. గతంలో విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను వచ్చి సంభవించినప్పుడు 200 కిలోమీటర్ల పైగా గాలులు వీశాయి. కాబట్టి అక్కడ వెంటనే ప్రభుత్వం ఎలాంటి కృషి చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తాను అక్కడ ఎన్ని రోజులు ఉన్నాను అన్న అంశాలన్నీ కూడా చేసి ప్రభుత్వం ప్రజల మెప్పు పొందేలాగా అక్కడ సహాయ చర్యలు చేపట్టింది. అదే స్థాయిలో ఈసారి అంత తీవ్రంగా ఉండపోయిన గాలులు 100 కిలోమీటర్ల పైగా వీస్తాయి. కాబట్టి వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. సహాయ కార్యక్రమాల్లో ప్రజలను పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా వారందరినీ కాపాడాలి, రక్షించాలి. అలాగే పునరావాస కేంద్రాలకు రప్పించి వారికి తాగునీరు, ఆహారం ఇలా ఏ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి నారాయణ అధికారులందరికీ కూడా చెప్పారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. ప్రజలు కొన్ని ప్రాంతాల్లో వారు వచ్చేందుకు ఏమాత్రం ఇల్లు వదిలి పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఇష్టపడరు. కాబట్టి అవసరమైతే పోలీస్ బలగాలతో కూడా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలని చెప్పారు. రాత్రి వరకు కూడా పునరావాస కేంద్రాల్లో ఉండి తిరిగి రాత్రి ఇళ్లకు వెళ్ళిపోయే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి అలా ఇబ్బంది లేకుండా వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లోనే ఒక 2 రోజుల పాటు ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అతి భారీ వర్షాలు వస్తాయి. కాబట్టి వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో ఉంచేలాగా పూర్తి స్థాయిలో అధికారులు, పోలీసులు, అట్లాగే రెవెన్యూ, ఇతర అన్ని సిబ్బంది విభాగాలు కూడా ప్రజల్ని పునరావాస కేంద్రాలు ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కూడా సమావేశంలో కలెక్టర్కు సూచించారు. కలెక్టర్ షణ్మోహన్ ఈ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, సహాయ చర్యలు, ఎలాంటి సహాయ చర్యలు చేపట్టామనేది కూడా అన్ని అధికారులకు, మంత్రికి, అట్లాగే ప్రజాప్రతినిధులకు వివరించారు. ఇప్పుడు తాజాగా అట్లా మరోవైపు కోనసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోనసీమ పైన కూడా మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అక్కడ జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి విజయరామరాజు, కలెక్టర్ మహేష్ కుమార్ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలపైన ఇప్పటికే వారందరికీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకునే చర్యలపైన సూచనలు చేశారు. ప్రధానంగా కోనసీమలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటాయి. తీరం వెంబడి
ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే విద్యుత్ పునరుద్ధరించేందుకు స్తంభాలు కూడా అందుబాటులో ఉంచారు. 6,000 గుడిసెలు ఉన్నట్టు గుర్తించారు. కోనసీమ తీర ప్రాంతాల్లో ప్రధానంగా మత్స్యకార నివాసాలు ఆవాసాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సముద్రం లోపల నుంచి కూడా కాట్రేనికోన మండలం, ఐపోలవరం, అలాగే ఉప్పలగుప్తం తదితర ప్రాంతాలతో పాటు అంతర్వేది తీరం, సకినేటిపల్లి మండలం ఇవన్నిటినీ కూడా మొత్తం మత్స్యకారులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. కోనసీమతో పాటు కాకినాడ జిల్లాలోనూ కూడా ఒక మోస్తరు అయితే వర్షం కురిసింది. ప్రస్తుతం అయితే కాకినాడలో వర్షం కూడా కొంత ఆగింది. ఇంకా గాలులు అయితే ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి కూడా వర్షం మోస్తరు వర్షం కురిసి ప్రస్తుతం అయితే తెరిపిచ్చింది. ఈ ముంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో బాధ్యతగా పనిచేసి ప్రజలను సురక్షితంగా రక్షించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అట్లాగే ఏలేరు జలాశయం భారీ స్థాయిలో వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే కొంత నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు భారీ ప్రవాహం పెరిగితే కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా కలెక్టర్ మంత్రికి వివరించారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. మోంతా తుపాను దూసుకొస్తున్న వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మంత్రి నారాయణ అధికారులను అప్రమత్తం చేశారు. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తుగా సమాచారం అందేలా చూడాలని సూచించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని తెలిపారు. విద్యుత్కు అంతరాయం కలిగినా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. మోంతా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు సముద్ర స్నానానికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పర్యాటకులను సైతం బీచ్లోకి అనుమతించడం లేదు. అనేక జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖలో తీరం వెంబడి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రిషికొండ, సాగర్ నగర్, భీమిలి బీచ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తీరం వెంబడి పోలీసు బలగాల్ని మోహరించి పర్యాటకుల్ని అడ్డుకుంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్లు జెట్టీలకే పరిమితమయ్యాయి. గాలుల ఉధృతికి పడవలు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటున్నాయి. నిషేధాజ్ఞలు ఉండడంతో మత్స్యకారుల వేటకు వెళ్లలేదు. జీవీఎంసీ పరిధిలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కొండవాలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. భీమునిపట్నం తీర ప్రాంతంలో గాలులు, అలల తీవ్రత పెరగడంతో పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భీమునిపట్నం మండలంలోని తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్ద మంగమారిపేట, చిన్న మంగమారిపేట, చేపల ఉప్పాడ ప్రాంతాల నుంచి 3,200 మందిని, కొత్త మూలకుద్దు ప్రాంతం నుంచి 1,600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దమంగమారిపేట, పుక్కెళ్లవానిపాలెం, బోయవీధి, ఎగువపేట, తోటవీధి, కొత్త మూలకుద్దు, పెదనాగమయ్యపాలెం, చిన్న నాగమయ్యపాలెం, ఎర్రయ్యపాలెం, అన్నవరం వంటి ప్రాంతాల్ని అధికారులు తీవ్ర ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసి పడుతున్నాయి.
బీచ్ ప్రధాన ద్వారం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసిన పోలీసులు పర్యాటకుల్ని వెనక్కి పంపుతున్నారు. పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఒర్లగొంది తిప్పలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం, చెనగంజాం మండలాల్లోని తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి కార్తీక స్నానాలకు వెళ్లకుండా బీచ్ను మూసివేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు, కూటమి నాయకులు పర్యటించారు. సముద్ర తీరంలో ఉన్న పడవల్ని జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండల పరిధిలో 38 తుపాను పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ వద్ద పోలీసుల్ని మోహరించి సముద్రంలోకి వెళ్లకుండా పర్యాటకులు నిలువరిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి బీచ్కు వచ్చేవారిని వెనక్కి పంపుతున్నట్లు కొత్తపట్నం మెరైన్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతం ముక్కాంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ పర్యటించారు. ముందస్తు చర్యలపై గ్రామస్తులు, మండల స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. మోంతా తుపాను తీవ్రత దృష్ట్యా అనకాపల్లి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాయకారావుపేట నియోజకవర్గంలోని రేవు, పోలవరం, బంగారంపేట, బోయపాడు, రాజయ్యపేట, పెంటకోట, పాల్మాన్పేట తదితర చోట్ల మత్స్యకారులను వేటకు వెళ్లకుండా మెరైన్ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలకు పర్యాటకులు రావద్దని ఆదేశించారు. ఉదయం నుంచి జల్లులతో కూడిన వాన కురుస్తోంది. తుపాను కారణంగా సముద్ర తీరం భారీ అలలతో అల్లకల్లోలంగా మారింది. తాండవ రిజర్వాయర్ నుంచి 310 క్యూసెక్కుల నీళ్లను నదిలోకి విడుదల చేశారు. పరివాహక ప్రాంతాలైన కోటనందూరు, నాతవరం, పాయకారావుపేట పట్టణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచనలు జారీ చేశారు. మోంతా తుపాను రాష్ట్ర తీర ప్రాంతాల వైపు ముంచుకొస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మోంతా తుపాను గమనం, ఉమ్మడి గుంటూరు జిల్లాలపై చూపబోయే ప్రభావం, యంత్రాంగం అప్రమత్తత చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావము ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో పాటు చిరుజల్లు కూడా కురుస్తూ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరంగా చూసుకున్నప్పటికీ ఈ మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా బాపట్ల జిల్లా మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉండటంతో అక్కడ ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారులను కూడా అన్ని జిల్లాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఈ మోంతా తుఫాను ప్రభావం ఎలా ఉండనుంది, ప్రస్తుతం ఎక్కడ ఉంది, అది ఏ దిశగా పయనించి తీర ప్రాంతాన్ని తాకనుందో ఒకసారి మనము ఈ వాతావరణ సంబంధించినటువంటి ఆ మ్యాపుల ద్వారా మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం ఈ మోంతా తుఫాను చెన్నైకి 560 కిలోమీటర్ల దూరంలో, మన రాష్ట్రంలోని కాకినాడ తీరానికి 620 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానంగా రేపు ఈ ప్రాంతంలో కాకినాడ సమీపంలోనే ఈ తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంది తుఫాను. ఇవాళ సాయంత్రానికి బాపట్ల జిల్లాలో కూడా ఈ తుఫాను ప్రభావం కనిపించే అవకాశం అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ తుఫాను ఇక్కడ ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ఇక్కడి నుంచి తీర ప్రాంతాన్ని తాకేటువంటి అవకాశం ఉంది. దాని దిశను కూడా మనం ఒకసారి చూద్దాం. ఇవాళ సాయంత్రానికి తుఫాను ప్రభావం ఇలా తీర ప్రాంతానికి కొంత దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది క్రమంగా మరింతగా ఈ బాపట్ల తీర ప్రాంతాన్ని తీర ప్రాంతాన్ని పైన ప్రభావం చూపించనుంది. రేపు ఉదయానికల్లా కూడా మనం చూద్దాం రేపు ఉదయానికి పరిస్థితి ఎలా ఉంటుందనే దాని మీద చూస్తే, మంగళవారం ఉదయం సమయంలో చూస్తే ఈ మరింత దగ్గరగా తీర ప్రాంతానికి రానుంది. ఇది చీరాల, బాపట్ల, మచిలీపట్నం ఈ ప్రాంతాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది.
సమీపంలో ఉన్నటువంటి ఈ బాపట్ల కావచ్చు, రేపల్లె, చీరాల, ప్రకాశం జిల్లా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఈ భారీ ఈదురుగాలులు అలాగే అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి చూసుకుంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా వెనక్కి పిలిపించారు. ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా యంత్రాంగం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆ నిజాంపట్నం పోర్టు వద్ద ఇప్పటికే 2వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులందరూ కూడా తమ బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకొని అక్కడ బలమైన తాళ్లతో కట్టి ఉంచుకోవాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రాంగం ఒక సమన్వయంతో అయితే ఈ తుఫాన్ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది. ప్రధానంగా అలాగే నిత్యావసర సరుకులు కావచ్చు, లేకపోతే పాలు, పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచే విధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఆ యంత్రాంగం అంతా కూడా ఆ సరుకులను కూడా సమీకరించేటువంటి దాంట్లో పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అత్యవసర వైద్యానికి సంబంధించినటువంటి మందులను కూడా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచుకున్నారు. పాము కాటు కావచ్చు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మందులన్నింటినీ కూడా ఆసుపత్రుల్లో, పిహెచ్సిల్లో సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకైతే యంత్రాంగం అంతా కూడా సమాయత్తంగానే ఉంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. అనకాపల్లి జిల్లాలో తాండవ జలాశయానికి నీటి మట్టం పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రాజెక్టు నుంచి స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి 310 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు డీఈఈ అనురాధ సూచించారు. జలాశయం నుంచి ఎడమ, కుడి కాలువలకు గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు వద్ద అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మోంథా తుపాను నేపథ్యంలో కాకినాడ జిల్లా అన్నవరం ఆలయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులు వీచే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో గాలుల ప్రభావానికి రేకులు పైకి లేవకుండా తాళ్లతో కడుతున్నారు. గాలులు వీచే సమయంలో భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా చెయ్యేరు నది పరివాహక ప్రాంత ప్రజలు అధికారుల ఆదేశాలని బేఖాతరు చేస్తున్నారు. జలాశయాల వద్దకు వెళ్లవద్దని ఆదేశిస్తున్నా విచ్చలవిడిగా నీటిలోకి దిగుతున్నారు. ఇవాళ ఉదయం పించా డ్యాం నుంచి 3224 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో చెయ్యేరులో నీటి ప్రవాహం అధికంగా ఉండే అవకాశం ఉందని, నీటి వద్దకు వెళ్లవద్దని రెవెన్యూ సిబ్బంది హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా చెయ్యేరు నదీ పరివాహక ప్రదేశం బాలరాజుపల్లి, నందలూరుల్లో విపరీతంగా నదిలోకి దిగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది వారించినా వినటం లేదు. ఇటీవల చెయ్యేరులో సరదాగా నీటిలో దిగి 3 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలకు ముప్పు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రతిపాదించారు. కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ పంపారు. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం నవంబర్ 23న ముగియనుంది. దీంతో భారత 53వ సీజేఐగా నవంబర్ 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ పదవి విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో అత్యంత సీనియర్ను ఈ పదవి వరిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ సూర్యకాంత్ పేరును సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వీధి సునకాల బెడద కేసులో తమ ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ఆక్షేపించింది. వీధి సునకాల బెడద కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేశాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. వీధి కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలొస్తున్నా
చలనం లేదా అని ధర్మాసనం ఆక్షేపించింది. ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొంది. సీఎస్లు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు ఆదేశిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకున్నా జరిమానాతో పాటు చర్యలకు ఆదేశిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో వీధి సునకాలకు సంబంధించిన అంశాన్ని కొన్ని నెలల కింద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎలా ఉందనే అంశాన్ని తెలపాలని రాష్ట్రాలని, కేంద్రపాలిత ప్రాంతాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మద్యం కేసులో A2 నిందితుడు జగన్మోహన్ రావును అధికారులు 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో విచారించనున్నారు. నకిలీ మద్యం కేసులో మరిన్ని ఆధారాల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మద్యం తయారీ ఎప్పుడు ప్రారంభించారు, ఎవరి ఆదేశాలతో ప్రారంభించారు అనే అంశాలపై లోతుగా విచారణ జరపనున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీ వెనుక గత ప్రభుత్వంలో నేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం జగన్మోహన్ రావును తిరిగి విజయవాడ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 31 వరకు జగన్మోహన్ రావును విచారించేందుకు ఎక్సైజ్ అధికారులకు విజయవాడ కోర్టు అనుమతించింది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మరణించగా ఆదివారం 18 మృతదేహాల్ని బంధువులకు అప్పగించారు. 2 మృతదేహాలకు బంధువులు, అధికారులు కర్నూలులోనే అంత్యక్రియలు చేశారు. ఇవాళ ఉదయం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు, పోలీసులు మృతుడి బంధువుల ఆధ్వర్యంలో కర్నూలు శ్మశానంలో అంత్యక్రియలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్ ఫీజు వసూలు చేసే సర్వర్లు మొరాయించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లే వాహనదారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. వాహనాల రద్దీ పెరగడంతో సిబ్బంది వాహనాల ఫోటోను తీసి పంపించారు. వాహనాల నెంబర్ ఆధారంగా ఆన్లైన్లో టోల్ ఫీజు వసూలు చేస్తామని అధికారులు చెప్పారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ ఘాట్ రోడ్డు ప్రాంతం వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కోటప్పకొండకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఘాట్ రోడ్లోని పార్కు నుంచి కొండపై వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెనుగంచిప్రోలు పంచాయతీలో పాత పనులకు కొత్తగా బిల్లులు చేసుకుని భారీగా నిధులు పక్కదారి పట్టించారు. 2014-19 టీడీపీ పాలనలో చేసిన పనులకు వైసీపీ పాలనలో బిల్లులు చేసుకున్నారు. పారిశుద్ధ్య పనులు చేసే సిబ్బంది జీతాలను సైతం పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారం మొత్తం స్థానిక వైసీపీ నాయకులు, సిబ్బంది కుమ్మక్కై చేసినట్లు తెలుస్తోంది. గ్రామంలో తాగునీటి అవసరాలకు 2023-24లో కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసినట్లు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 31,60,000 రూపాయలు బిల్లులు తీసుకున్నారు. పంచాయతీలో 3 ట్యాంకులు ఉండగా 20 ఏళ్ల కిందటే 2 నిర్మించారు. 2014-19 టీడీపీ పాలనలో 1 ట్యాంకు నిర్మించారు. దానికి అప్పుడే బిల్లులు చెల్లించేశారు. మరో ట్యాంకు ఎక్కడా నిర్మించలేదు. బిల్లులు మాత్రం స్వాహా చేశారు. గ్రామంలో ఓ సీసీ రహదారి నిర్మాణం 2022లో చేపట్టినట్లు 11,34,000 రూపాయల బిల్లులు తీసుకున్నారు. వాస్తవానికి ఆ రహదారి 2014-19 టీడీపీ పాలనలోనే నిర్మాణం చేపట్టారు. మరికొన్ని పనులు చేసినట్లు 22 లక్షల రూపాయల బిల్లులు తీసుకున్నారు. పంచాయతీలో మొత్తం 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 15,480 రూపాయల చొప్పున జీతం ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వీరిలోనే 16 మందిని హరిత రాయబారులుగా నియమించినట్లు తీర్మానం చేశారు. ఒక్కొక్కరికి నెలకు 6,000 చొప్పున 96,000 చెల్లిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి సాధారణ నిధులకు మళ్లించి అక్కడి నుంచి సొమ్ము స్వాహా చేస్తున్నారు. వైసీపీ పాలనలో పంచాయతీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు దాదాపు 50 లక్షల రూపాయల వరకు స్వాహా చేశారు.
వైసీపీ మద్దతుదారుడైన సర్పంచ్ కార్యదర్శి కలిసే నిధులు దుర్వినియోగం చేసినట్లు పంచాయతీ 14వ వార్డు సభ్యుడు ప్రవీణ్ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు కనీసం పరిశీలించకుండానే కోటికి పైగా బిల్లులు మంజూరు చేశారంటే వారికి భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అక్రమాల విషయం తన దృష్టికి వచ్చిందని విచారణకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రజలు రాజధానికి చేరుకునే మార్గం అది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి రోడ్డు మలుపులతో నిండిపోయింది. సరైన హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో వాహనాలు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇది గుంటూరు, కర్నూలు రహదారిలోనే గుంటూరు నుంచి నరసరావుపేట వరకు ఉన్న మార్గం పరిస్థితి. రోడ్డు ఎక్కాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 20న గుంటూరు, కర్నూలు జాతీయ రహదారి మార్గం మధ్యలో మేరికపూడి గ్రామం వద్ద రాజస్థాన్ కు చెందిన టూరిస్ట్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న కాల్వలో బోల్తా పడింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే మేరికపూడి సమీపంలో బైక్, లారీ ఢీకొని తండ్రి కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది ఇప్పటికే గుంటూరు, నరసరావుపేట మధ్య 35కు పైగా ప్రమాదాలు జరగ్గా 20 మంది చనిపోయారు. గుంటూరు, నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం చెక్పోస్ట్ నుంచి మేరికపూడి వరకు దాదాపు 11 కిలోమీటర్ల రోడ్డులో 5-6 భారీ మలుపులు ఉన్నాయి. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెప్తున్నారు. ఒక సంవత్సరం నెల క్రితం అయితే మా స్నేహితుడు, నా ప్రాణమిత్రుడు ఇక్కడే సరైన ఇండికేషన్స్ లేకపోవడం వల్ల జస్ట్ ఒక 100 మీటర్ల దూరంలోనే యాక్సిడెంట్ జరిగి స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. సరైన గైడ్ లైన్స్ లేకపోవడం, ట్రాఫిక్ రద్దీ పెరిగినందువల్ల దానికి తగ్గట్టుగా రోడ్డు ఎక్స్టెన్షన్ లేకపోవడం కూడా చాలా ప్రాబ్లం దారితీస్తుంది. నుదురుబాడు స్టేషన్ దగ్గర నుంచి పిరంగపురం, వేమవరం గ్రానైట్ ఫ్యాక్టరీ లోపల చాలా మలుపుల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రోడ్డు క్రాసింగ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఏం జరిగింది అనేది చూసుకుని పోవాల్సి వస్తుంది. ఇక్కడ సరైన ఇండికేటర్ అనేది, సిగ్నల్ అనేది ఏం లేవు. దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఏదన్నా ఇదేం డౌన్ లో ఉందండి రోడ్డు, ఇదేం అప్ లో ఉంది. బాగా స్పీడ్ గా వస్తున్నారు. ఏదన్నా లోపల సడన్ గా వెళ్ళాలన్నా సరే స్పీడ్ బ్రేకర్లు అనేవి లేవు. అది కనుక ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆలోచన. సెల్ ఫోన్ తో మాట్లాడటం ఒక ప్రధాన కారణం. బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కూడా. రెండోది ఏంటంటే అతివేగం. ఈ రోజు అతివేగం ఎంత బాగా వెళ్తున్నారంటే ఒక పక్కన సెల్ ఫోన్, ఒక పక్కన అతివేగం. ఈ రెండు వెరసి ప్రమాదాలకు ముఖ్యంగా కారణమవుతున్నాయి. మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల, ఎక్కువగా సడన్ గా ఎదురుకొచ్చేది ఏది గమనించలేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. కూల్ జోన్స్ ఉన్నాయి ఇక్కడ. మేరకపూడి దగ్గర ఒకటి, నుదురుపాడు దగ్గర ఒకటి, పిఎన్సి కాలేజ్ దగ్గర తప్పనిసరిగా స్పీడ్ బోర్డ్స్ కనుక పెట్టినట్టయితే ప్రమాదాల సంఖ్య మనం తగ్గించవచ్చు. ఫిరంగిపురం, నుదురుపాడు, మేరికపూడి, వేమవరం లాంటి గ్రామాల వద్ద స్కూల్ జోన్లున్నాయి. అయినప్పటికీ అక్కడ ఎలాంటి వేగ నియంత్రణ చర్యలు అధికారులు చేపట్టలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చిన్నపిల్లలకు బైకులు ఇవ్వడం, ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలు నివారించాలంటే స్పీడ్ బ్రేకర్లు కొన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ వేములపాడు దగ్గర బోర్డర్లో కూడా చాలా మంది చచ్చిపోయారు. మా తమ్ముడు కూడా వేములపాడు బోర్డర్లోనే కానిస్టేబుల్ చచ్చిపోయాడండి. ఎంత బాగా పోయినా ఎదుటోడు తాగో, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడతానో, అది టర్నింగ్ లో, లేకపోతే ఏదో ఎమోషనల్ గా ఉండటం వల్ల వాడి మూలంగా మనం కూడా చచ్చిపోతున్నాం. ప్రమాద సూచికలు కొన్ని ఏర్పాటు చేయాలండి. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక మలుపోండి, కొంచెం ముందు పోయి మలుపోండి. ప్రమాదకరమైన రోడ్లు మట్టుకండి. బోర్డులు పెట్టబోతే గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. కార్లు అవుతున్నాయి. మనం తిరిగేటప్పుడు చూసుకోవాలంటే మనకి అర్థం కావట్లేదు. దానివల్ల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఈ సైడ్ బుషెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. రూరల్ ఏరియా కాబట్టి మనకి ఎంత అడ్వాన్స్ ఏ టెక్నిక్స్ వచ్చినా కూడా డ్రైవింగ్ లో ఈ రోడ్డు కండిషన్స్ బట్టి మాత్రం మనం అడాప్టబిలిటీ చేసుకోవాలి. పిల్లలకి ఎక్కువ బైక్ రైడింగ్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు ఏంటంటే తక్కువ దూరం కదా అని చెప్పేసి ఈ మినిమం ప్రికాషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి హెడ్ ఇంజరీస్ జరుగుతూ ఉన్నాయండి. ఈ హెడ్ ఇంజరీస్ జరగడం ఆపడం వల్ల మనకు 50% ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి మనం నివారించవచ్చు. గుంటూరు, హైదరాబాద్ మార్గము నెత్తురోడుతోంది. ఈ మార్గంలో రాత్రి వేళల్లో రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మేడికొండూరు మండలం పరిధిలోనే 40 ప్రమాదాలు జరగ్గా 18 మంది చనిపోయారు. ఈ రెండు రహదారుల్లో ప్రమాదాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. గుంటూరు, హైదరాబాద్, గుంటూరు, కర్నూలు ప్రధాన మార్గాలలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం గుంటూరు, కర్నూలు రోడ్లో ఉన్నటువంటి పెరంగపురం గ్రామం వద్ద ఉన్నటువంటి రేపుడి కీలక మలుపు వద్ద ఉన్నాము. ఈ ప్రమాదకర మలుపు వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగడంతో పదుల సంఖ్యలో ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వందలాది ప్రయాణికులు
తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సూచికలు లేకపోవడం, అదేవిధంగా వేగ నియంత్రణ కట్టడి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మార్గంలో మితిమీరిన వేగం వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని, వేగ నియంత్రణ కూడా చర్యలు తీసుకుంటే ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలను తగ్గుతాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. ఏజెన్సీలో మరో జిల్లా, అమరావతి కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపైన మంత్రివర్గ ఉపసంఘం సీఎంతో మంగళవారం చర్చించనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై కసరత్తు కొలిక్కి వచ్చింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు పేర్ల మార్పునకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పులపై అందిన అర్జీలపై ఆయనతో చర్చిస్తారు. ఆయన సూచనలు తీసుకుని తుది నివేదిక రూపొందించనున్నారు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరిస్తారు. అనంతరం గెజిట్ విడుదల చేస్తారు. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీలోగానే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు ఏర్పాటు నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి తిరిగి చేర్చడంపై సందేహాలు నెలకొన్నాయి. దీన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా, ప్రకాశం జిల్లాలో చేర్చాలా అనే అంశంపైన సీఎంతో జరిగే సమావేశంలో స్పష్టత రానుంది. ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో రంపచోడవరం, చిత్తూరు డివిజన్లతో పాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీతో పాటు కొత్త భవనాల నిర్మాణమూ పూర్తి కావస్తోంది. కన్వెన్షన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు వేదిక అవుతోంది. వీటితో పాటు శాంతి భద్రతల నిర్వహణ, ప్రోటోకాల్ విధులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలో వివరించనున్నారు. అద్దంకి, మడకసిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక నియోజకవర్గం 2-3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పరిపాలనా సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారు. ఆదోని మండలంలో 1,50,000 మంది జనాభా ఉన్న నేపథ్యంలో మండలాన్ని విభజించాలనే వినతులు వచ్చాయి. ఇలాంటి వినతులపైన నిర్ణయం తీసుకోనున్నారు. మండపేట, కొత్తపేట, ఎస్కోట సహా కొన్ని నియోజకవర్గాల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి. వైసీపీ హయాంలో కొన్ని చోట్ల అశాస్త్రీయంగా విభజన జరిగింది. వాటిని కూడా సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. టీటీడీ పరకామణ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, హైకోర్టు ఆదేశాలపై పూర్తి వివరాలేంటి? స్వప్న, కొద్దిసేపటి కిందటే ఈ హైకోర్టులో పరకామణి చోరీకి సంబంధించి గతంలో ఏవిఎస్ఓ ఇచ్చినటువంటి ఏవిఎస్ఓ రవికుమార్ దొంగిలించిన వ్యవహారం పైన గతంలో కేసు నమోదు చేశారు. ఏవిఎస్ఓ మొదట ఫిర్యాదు చేశారు. ఆయన తర్వాత లోక్ అదాలత్ లో ఆ కేసుని రాజీ చేసుకున్నారు. దానిపైన ఆ రాజీ చేసుకోవటం పైన ఇటు పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఆ వ్యవహారాన్ని అన్నింటినీ కేసు నమోదు చేయటం, అదే విధంగా కేసు నమోదు చేసిన తర్వాత ఈ లోక్ అదాలత్ లో దీన్ని రాజీ చేసుకోవటం పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సిఐడి డీజీని ఆదేశించింది. అదే విధంగా ఏవిఎస్ఓ సంబంధించి, అదే విధంగా దానికి సంబంధించి రవికుమార్ కి సంబంధించిన ఆస్తులపైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆయన ఏసీబీకి
ఆదేశాలు జారీ చేసింది. అంటే సిఐడికి పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తు మొత్తం ఆదేశించగా, ఇటు ఏసీబీకి రవికుమార్ సంపాదించినటువంటి ఆస్తులు పైన విచారణ జరపాలని, ఎంతెంత ఆస్తులు ఉన్నాయో తెలుసుకోవాలని ఆదేశించింది. అదే విధంగా వారి బంధువులకు సంబంధించి రవికుమార్ నుంచి ఏమైనా వెళ్ళాయా, దాంతో పాటు అసలు ఎవరెవరికి రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు జరిగాయి అనే పూర్తి వ్యవహారాలన్నింటినీ చూడాలని ఇటు ఏసీబీకి అదే విధంగా సిఐడికి ఆదేశాలు జారీ జరిపింది. ఉన్నత స్థాయి వ్యక్తులను దీనికి ఈ కేసు విచారణకు ఇవ్వాలనే ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇదే విధంగా గత కొద్ది కాలం నుంచి మనం చూసినట్లయితే గతంలో పరకామణిలో చాలా సార్లు ఈ చోరీలు జరగటం, అదే విధంగా రవికుమార్ దీనిపైన చోరీ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పటి ఏవిఎస్ఓ గా ఉన్నటువంటి అధికారి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయనే స్వయంగా ఈ లోక్ అదాలత్ లో రాజీ చేస్తూ ఉన్నారు ఆ కేసుని. ఇది చట్ట విరుద్ధం, ఏదైనా సరే చేయాలంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలికి చెప్పి వారి అనుమతితో చేయాలి అనేటువంటి విషయాన్ని ఇటీవల బోర్డు కూడా కౌంటర్ లో దాఖలు చేసిన క్రమంలో కౌంటర్ లో కూడా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఏవిఎస్ఓ ఈ విధంగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నారు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. మరోవైపు ఇటు అప్పుడు ఏవిఎస్ఓ గా ఉన్నటువంటి అధికారి కూడా ఇటీవల అందులో కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. తాను నిబంధనల మేరకే ఈ విధంగా చేశానని, టీటీడీ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ కౌంటర్ లో పేర్కొన్నారు. వీటన్నిటినీ పరిశీలించినటువంటి ధర్మాసనం ఈ రోజు విచారణలో ఈ కేసుకి సంబంధించి ఈ రాజీ చేసుకోవటం అనే ప్రధాన అంశంగా తీసుకొని ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా రాజీ చేసుకున్నారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సిఐడికి, అదేవిధంగా అప్పుడు సంపాదించినటువంటి ఆస్తుల పైన ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది స్వప్న. ధన్యవాదాలు జయప్రకాష్.